భారతదేశం డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఒక విప్లవాత్మక అడుగును చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్లైన్ డిజిటల్ రూపీని ప్రదర్శించింది. ఈ సౌలభ్యం వల్ల యూజర్లు ఇంటర్నెట్ లేదా టెలికాం కనెక్టివిటీ లేకుండా కూడా లావాదేవీలు చేయవచ్చు. కేవలం ట్యాప్ చేయడం లేదా క్యూఆర్ ద్వారా పేమెంట్స్ చేయడం ద్వారా డిజిటల్ మనీ, ఫిజికల్ క్యాష్ వంటి సులభతతో పనిచేస్తుంది. ఈ ఆఫ్లైన్ ఫీచర్ను ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ 2025లో ప్రారంభించారు. ఇది ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కంపెనీ కరెన్సీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలురాయి. భారత్ను ఆఫ్లైన్ సిబిడిసి ఆపరేషనల్గా ప్రారంభించిన మొదటి దేశాల్లో ఒకటిగా నిలిచింది. క్యాష్ కానీ డిజిటల్. భారతదేశంలో ప్రోగ్రామబుల్ సిబిడిసి నిజంగా ఆఫ్లైన్, క్యాష్ బట్ డిజిటల్ అనే ట్యాగ్ లైన్తో ఆఫ్లైన్ ఫీచర్ హెచ్డిఎఫ్సితో బ్యాంక్తో కలిసి ఆర్బీఐ పాయింట్ ప్రోగ్రాంలలో ప్రారంభించబడింది. ఈ ఫీచర్ ద్వారా హిమాలయాల్లో టీ కోసం పేమెంట్ లేదా కనెక్టివిటీ లేకుండా గ్రామీణ మార్కెట్లో కొనుగోలు చేయడం వంటి రియల్ యూజ్ కేసులు చూపించబడ్డాయి. ఆర్బీఐ ప్రోగ్రామబుల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇనిషియేటివ్లో ఇది భాగం. ఇది ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లను మాత్రమే కాక డిజిటల్ రూపీలను లక్ష్యపరిచిన స్కీమ్లు, సబ్సిడీలు, కార్పొరేట్ డిస్టర్బెన్స్మెంట్స్ కోసం ప్రోగ్రామబిలిటీ కూడా అందిస్తుంది. ట్యాప్ చేయండి, ట్రాన్సాక్ట్ చేయండి. పేమెంట్ పూర్తి యూపీఐ లాగా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ఆఫ్లైన్ డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్లను రెండు డిజిటల్ వ్యాలెట్ల మధ్య నేరుగా ఎన్ఎఫ్సి లేదా సెక్యూర్ ప్రాక్సిమిటీ టెక్నాలజీ ద్వారా జరుగుతాయి. యూజర్లు కేవలం తమ ఫోన్ లేదా డివైస్ను రిసీవర్కి ట్యాప్ చేస్తే విలువ ఒక వాలెట్ నుండి మరొక వాలెట్కు మారుతుంది. ఆర్బీఐ దీన్ని ఫిజికల్ క్యాష్లకు సమానంగా తక్షణ, ఫైనల్, సెంట్రల్ బ్యాంక్ ద్వారా బ్యాక్డ్గా ఉంచింది. ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ రూపీ నామినేషన్లో జరుగుతుంది. స్వయంచాలకంగా వాలెట్లో ఉత్పత్తి అవుతుంది. ఫిజికల్ క్యాష్ ప్రవర్తనను అనుకరిస్తూ వేగవంతమైన, తక్కువ ఖర్చు, కనెక్షన్ లెస్ ఆర్బీఐ పాల్గొంటున్న బ్యాంకుల ప్రకారం ఆఫ్లైన్ సిబిడిసి యూపీఐ కంటే వేగవంతం, తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియరీ స్విచ్లు, పేమెంట్ గేట్వేలు, నెట్వర్క్ డిపెండెన్సీలను తొలగిస్తుంది. యూపీఐ ఆన్లైన్ పేమెంట్స్లో విప్లవాత్మక మార్పు తీసుకురావడం జరిగింది. ఆఫ్లైన్ డిజిటల్ రూపీ కనెక్టివిటీ లేకుండా వచ్చే కొత్త ఫ్రంటియర్ పేమెంట్స్లో విప్లవం తీసుకురాగలదు.